తల్లి తన బిడ్డలకు ఏ విధంగా సేవలు చేస్తుంది? తల్లి తన బిడ్డలకు రోగాలు వస్తే ఒక క్షణం కూడా వారిని విడిచిపెట్టకుండా వారికి సేవలు చేస్తుంది. తల్లి పిల్లలకు ఎలా అలంకరిస్తుంది? బిడ్డలకు స్నానం చేయించి రంగురంగుల బట్టలు వేస్తుంది, తిలకం దిద్దుతుంది, అందంగా తలదిద్దుతుంది. తల్లి రుణం పాఠ్యభాగ సారాంశం. అమ్మ ఎన్నో కష్టాలను భరించి బిడ్డను తన 9 నెలలు తన కడుపులో మోస్తుంది. తన పిల్లలకు రోగాలు వస్తే ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా వారికి సేవలు చేస్తుంది. బిడ్డకు స్నానం చేయించి రంగురంగుల బట్టలు వేసి తిలకం దిద్ది అలంకరిస్తుంది. పిల్లలు దారి తప్పి ప్రవారిస్తుంటే మందులిచ్చి నీతులు చెప్పి తల్లి బుజ్జగిస్తుంది. అలాంటి తల్లి గుణం ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలి. రాజయ్య తన కొడుకు పెళ్లిని ఎలా జరిపించాలనుకున్నాడు? రాజయ్య తన కొడుకు పెళ్లిని ఘనంగా జరిపించాలనుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత తన కుమారుడు కోడలిని గుర్రంపై ఊరంతా ఊరేగించాలనుకున్నాడు. గుర్రపు యజమాని తానే రాజయ్యతో ఆవేశంగా మాట్లాడిన సందర్భాన్ని వివరించండి. పెళ్లి సమయంలో తన కొడుకు కోడలను ఊరేగించడానికి రాజయ్య ఖాన్ వద్ద గుర్రం తీసుకెళ్ళాడు. ఊరేగింపు తర్వాత గుర్రం చనిపోయింది. గుర్రం చనిపోయిన విషయం రాజయ్య ఖాన్తో చెబుతాడు. ఖాన్ రాజయ్య దగ్గర ఎక్కువ డబ్బులు గుంజాలని దురాశతో ఖాన్ అలాంటి గుర్రం ప్రపంచంలోనే లేదు, ఆ గుర్రమే నాకు కావాలని మొండిగా మాట్లాడాడు. స్నేహితుడు రవి సెల్ ఫోన్ గేమ్స్ గురించి రఘుతో ఏమని చెప్పాడు? సెల్ ఫోన్ గేమ్స్ ఆడడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని రవి రాఘులతో చెప్పాడు. వెరీ గుడ్.